అచ్చ తెలుగు అమ్మాయి మాధవీలత ఇండస్ట్రీలోకి నచ్చవులే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేకపోయాయి. అసలు అవకాశాల కోసం కమిట్ అయ్యేందుకు ససేమిరా అనటమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసిందట. మొన్న ఈ మధ్య ఓ ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవీలత ఇండస్ట్రీ గురించి చెప్పిన చాలా విషయాలు ఇప్పటికీ సంచలనాల్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అదే ఇంటర్వ్యూలో మరిన్ని నిజాల్ని ఆమె బయట పెట్టింది. తెలియకుండా ఓ క్యాజువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తన లైఫ్ ని కుటుంబాన్ని ఎలా నాశనం చేశాడో చెప్పింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వ్యక్తి మాధవీలత లైఫ్ తో బాగా ఆడుకున్నాడట. షాడిస్ట్ లా పగబట్టి ఫోన్ చేసి బెదిరించాడట. మాధవీలత ఫ్రెండ్స్ అందరినీ బెదిరించి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా దూరం చేశాడట. అంతేకాదు, నన్ను ప్రేమిస్తావా లేదంటే మొహం మీద యాసిడ్ పోస్తా అంటూ టార్చర్ చేశాడట. అంతటితో ఆగకుండా మాధవి పేరెంట్స్ తో పాటు తన బాయ్ ఫ్రెండ్ అతడి పేరెంట్స్ ని కూడా టార్గెట్ చేసి రాత్రింబగళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి మాధవీలత గురించి నీచంగా మాట్లాడి భయపెట్టాడట. ఇక హీరోయిన్ మాధవీలత లైసెన్స్ డాక్యుమెంట్లన్నింటినీ దొంగిలించి క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానని బెదిరించాడట. అయినా కూడా మాధవీలత ఏమాత్రం భయపడకపోయేసరికి ఇక తన ఫ్యామిలీని టార్గెట్ చేసి తన ఫ్యామిలీ పరువు మొత్తం పోయేలా ఒక పని చేశాడంటూ ఇంటర్వ్యూలోనే బోరున ఏడ్చేసింది. ఇక ఇలా లాభం లేదనుకుని ఒకానొక బలహీన క్షణంలో వాణ్ణి చంపేయాలని కూడా డిసైడ్ అయిందట హీరోయిన్ మాధవీలత. అయితే ఇంతకీ వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటో చెప్పలేకపోయింది. కానీ వాడు కొట్టిన దెబ్బ నుండి కోలుకోవడానికి ఆ ఫ్యామిలీకి చాలా టైమే పట్టిందట. ఆ తర్వాత కొన్ని అభిప్రాయ భేదాల వల్ల తన బాయ్ ఫ్రెండ్ తో కూడా విడిపోయి విదేశాలకు వెళ్లిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇండియాకి వచ్చిన ఆ రాక్షసుడి గోల మాత్రం తప్పట్లేదట. అది ప్రెజెంట్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుండడం విశేషం. ఇంతలా నిన్ను వేధిస్తున్న అతడి గురించి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చుగా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాకు పోలీసు వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చింది మాధవీలత. ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు అతడికి ఏం చెప్పాలనుకుంటున్నావు అని యాంకర్ అడిగితే వెంటనే చచ్చిపో లేదా నేనే నిన్ను చంపేస్తా అంటూ ఆ వ్యక్తికి వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది. అయితే మాధవీలతను ఎంతలా ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి పేరు మాత్రం చివరి వరకు చెప్పకపోవడం విశేషం. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.